నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో ఈ కృష్ణయ్యకి చిన్నగా నేను పూజ చేసుకున్నానండి. సో కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం అంటారు కదా. సో అటుకులతో ఈరోజు నేను మీకు పాయసం చేసి చూపిస్తాను. దానికన్నా ముందు ఏమీ సమర్పించలేకపోయినా కొంచెం పాలలో చక్కెర వేసి కన్నయ్యకి పెట్టినా సరిపోతుందండి. మనం ఇప్పుడు పాయసం ఎలా రెడీ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఇది కరిగిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఒక గ్లాస్, మీరు ఏ విధంగా తీసుకోండి, కప్ తీసుకోండి, గ్లాస్ తీసుకోండి, బట్ కొలత అనేది కరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ అటుకులను యాడ్ చేస్తున్నాను. ఇలా అటుకులను యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకున్నాను, అంటే మీడియంగా ఉన్నవి. సో పలుచగా ఉన్నవి తీసుకోవచ్చు, కొంచెం మందంగా ఉన్నవి కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో దాన్ని బట్టి మనం కుకింగ్ చేసుకునే టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నా అటుకులు అనేవి క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము. సో పక్క తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేశానండి. ఎప్పుడైనా కూడా మీరు పాలు యాడ్ చేయాలన్నప్పుడు ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే అడుగున మాడు కట్టకుండా ఉంటుంది. ఇక్కడ నేను 1 గ్లాస్ అటుకులకి 4 గ్లాసుల పాలు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు 4 గ్లాసుల పాలు దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి నేను. సో ఈ పాలను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి మనం మరిగించాలి. అంటే ఒక పొంగు వచ్చే వరకు కూడా మనం ఈ పాలని మరిగిస్తూ ఉండాలి. ఈ పాయసం చాలా కమ్మగా ఉంటుందండి. కృష్ణుడికి కూడా చాలా ప్రీతికరమైనది. ఇక్కడ నా పాలు అనేవి మరిగిపోయినవి. ఇప్పుడు నేను దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను తీసుకున్న అటుకులకి ఒక 5 నిమిషాలు అనేది ఉడికిస్తే సరిపోతుందండి. పలుచగా ఉన్న అటుకులు తీసుకుంటే 2-3 నిమిషాలు సరిపోతుంది. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకున్న అటుకులు ఇవి నాకు మీడియంగా ఉన్నవి అనమాట, మందంగా లేవు, పలుచగా లేవు. సో నాకు ఇక్కడ 5 మినిట్స్ టైం అనేది పట్టింది ఈ అటుకులు ఉడకడానికి. ఇన్కేస్ మందంగా ఉన్నవి తీసుకుంటే మీకు 8 to 10 మినిట్స్ అనేది టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ నా అటుకులు కూడా కంప్లీట్గా ఉడికిపోయినాయండి. ఇప్పుడు నేను దీంట్లో యాలకుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. సో ఇప్పుడు దీని తర్వాత దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బెల్లం, షుగర్ 2 సగం సగం తీసుకుని యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇలా షుగర్ యాడ్ చేసే ముందు స్టవ్ని అయితే కంపల్సరీగా ఆఫ్ చేసుకున్న తర్వాతనే యాడ్ చేయాలండి, లేదంటే పాయసం అనేది విరిగిపోతుంది. మీరు పాయసం చేసినా, పరమాన్నం చేసినా ఎప్పుడైనా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం స్వీట్ని యాడ్ చేయాలి. మీకు షుగర్ ఇష్టమైతే షుగర్ వేసుకోండి, లేదు బెల్లం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నానండి. నేను ఇక్కడ కాజు ఇంకా కిస్మిస్ తీసుకున్నాను. ఇవి 2 మాత్రమే యాడ్ చేస్తున్నాను. కాజు వేసాను, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని మన పాయసంలో యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను వేసిన బెల్లం కూడా బాగా కరిగిపోయిందండి. సో ఇప్పుడు మనం దీంట్లో ఇవి యాడ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి, ఆన్ చేయకూడదు. సో ఇక్కడ నా పాయసం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి. ఇలానే ఉండాలి పాయసం, చిక్కగా ఉంటే బాగోదు. సో అంతేనండి, ఎంతో కమ్మనైన కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, అంతే ఇష్టం కూడా మన కన్నయ్యకి. సో దీన్ని మీరు సింపుల్గా రెడీ చేసి ప్రసాదం కింద సమర్పించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.